హౌ మచ్ యు టేక్ ఇట్ దట్ మచ్ యు నీడ్ ఇట్. ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ గురించి నేను మాట్లాడేది. ఇప్పుడు వచ్చే ప్రీ వర్కౌట్ సప్లిమెంట్స్ చాలా మంది లర్నర్స్ బిగినర్స్ కూడా యూజ్ చేయాలా అని అనుకుంటా ఉంటాం. ఎందుకు అంటే అది ఘోరమైన స్ట్రెంత్ ఇంప్రూవ్ చేస్తుంది. నువ్వు 10 kgs డమ్ములు లేపాల్సిన 25 kgs 30 kgs లేపేస్తావు అని అపోహలో బతికేస్తాను. యాక్చువల్గా దానికి అంత సీన్ ఏం లేదు. ఎందుకు అంటే మనం డే బై డే గ్రాడ్యువల్లీ వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తేనే ఆ స్ట్రెంత్ నీలో వస్తుంది. ఓకేనా? అంతేగాని ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ యూజ్ చేయగానే అదేదో తెచ్చి పెట్టుకున్నట్టుగా వచ్చేది అనమాట. ఓకేనా? యాక్చువల్ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ ఏం చేస్తుంది అంటే దాంట్లో ఎక్కువగా ఉండేది కెఫెన్. నీకు కాఫీలో ఏదైతే ఉంటుందో దాంట్లోనే ఒక 100 mg 200 mg ఉండే కెఫెన్ ప్రీ వర్కౌట్స్ కూడా ఉన్నాయన్నమాట. దీంట్లో ఒక 2 రూపీస్ నెస్కాఫే ప్యాకెట్ లో 1.5 grams 2 grams ఉంటే దాంట్లో ఒక స్కూప్ లో 200 mg ఉంటుంది. ఏది యాక్చువల్గా జస్ట్ ఫోకస్ కోసం ఇది దీంతో సరిపోయేది 200 mg యూజ్ చేస్తారు దాంట్లో. ఓకేనా? నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీరు అది యూజ్ చేసిన తర్వాత మీకు ఎండ్యూరెన్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది, హార్ట్ రేట్ కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు అంత ఘోరంగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? నువ్వు అపోహలో బతికే అంత స్ట్రెంగ్త్ అయితే ఇది ఏమి ఇయ్యదు. గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేస్తేనే జరుగుతుంది. నీ మజిల్ ఫ్యాటిక్ అవ్వకుండా కొంచెం లేట్గా అయ్యేటట్టుగా చేస్తుంది. రిపిటేషన్స్ 1 or 2 పెంచే అవకాశం ఉంటుంది. ఓకేనా? అంతేగాని దీనివల్లే నువ్వు బతుకుతావు, దీనివల్లే నువ్వు చేయగలుగుతావు ఎక్సర్సైజ్ అనే విధంగా ఇది నిన్ను ట్రీట్ చేస్తుంది. అందుకే అంటారు హౌ మచ్ యు టేక్ ఇట్ దట్ మచ్ యు నీడ్ ఇట్. మనం ఎంత తీసుకుంటే దీని అవసరం అంత పడతా ఉంటుంది అనమాట. సో లర్నర్స్కి అయితే అసలు అవసరమే లేదు. ఓకేనా? జస్ట్ 1 or 2 కాఫీ ప్యాకెట్స్ వాటర్లో మిక్స్ చేసుకొని వితౌట్ షుగర్ తాగేసి వెళ్ళిపోండి. అది కూడా జిమ్కి వెళ్ళే ముందు ఒక 1/2 hour ముందు వెళ్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.